ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం 112 కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవ, ప్రభా, మరి మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు. నిత్యుడగు తండ్రి, ఈ వాక్యం ఒక మర్మములను మేము గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఎవరైతే వారి పిల్లలను భూమిలో బలవంతులగుదురు అని మాట్లాడుతున్నాడంటే, యథార్థవంతులుగా వారి తరము ఆశీర్వదించబడాలని ఎవరు ఆశిస్తున్నారంటే, మరి ఈ లోకంలో దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించే వారి పిల్లలకు మరి ఆశీర్వాదాలు అందుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మార్గాలలో పాతుకుపోయిన జీవితం వ్యక్తిని మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఎలా విస్తరిస్తుందో ఇది మనకు చూపిస్తుంది. భూమిపై బలవంతుడు అనే పదం బలం, ప్రభావం మరియు అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఇది సంపన్నులు మాత్రమే కాకుండా దైవిక సూత్రాలలో కూడా స్థిరపడిన పిల్లల మనకు చూపిస్తుంది. వారి సమాజంలో ఏ విధంగా వారు పెరుగుతారనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అయితే చూడండి, అనేక ఇతర కీర్తనల మాదిరిగానే కుటుంబ వంశపారంపర మరియు తరాల ఆశీర్వాదాలు ఎంతో విలువైనవిగా మరి ఇక్కడ మనం చూడగలం. ప్రాచీన ఇశ్రాయేలులో ఆశ కేవలం వ్యక్తిగత శ్రేయస్సు కోసం కాదు, ఒకరి పిల్లలు మరియు వారి పిల్లల అభివృద్ధి కోసం. దేవుని పట్ల నీతి మరియు విశ్వాసుల భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదాలను కలిగిస్తాయనే ఆలోచన ఇశ్రాయేలు సంస్కృతిలో లోతుగా పాకుతుకుపోయింది. అయితే చూడండి, మరి మనం చూసినట్టయితే దేవుని ఆశీర్వాదాలు కేవలం విధేయత ద్వారానే ప్రవహించే వాటిగా మనం చూస్తున్నాం. మొదట తల్లిదండ్రులుగా మనము దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, తన మంచితనం తరతరాలుగా అందించబడే విధంగా తన ప్రజలు జీవించాలనేది దేవుని రూపకల్పన. దీని అర్థం, పిల్లలు తమ తల్లిదండ్రుల కారణంగా మరి దేవుని దగ్గరికి రాబడతారు, నీతిమంతులు అవుతారు. కానీ వారి జీవితాలలో దైవిక ప్రభావం కారణంగా వారు దేవుని అనుగ్రహాన్ని అనుభవించే స్థితిలో ఉంటారు. చూడండి, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని, నీతిగా వారు ఆశీర్వదించబడాలని, ప్రతినిత్యము వాళ్ళు మరి దేవుని సన్నిధిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అయితే క్రైస్తవులైన ప్రతి తల్లిదండ్రులకి మరి పిల్లల పట్ల మీ బాధ్యతను దేవుడిలో నడిపించడంలో మీరు స్థిరపరచబడాలి. దేవుడు మీరు పిల్లలను మీ పద్ధతిలో కాదు, తన పద్ధతిలో పెంచాలని ఆశిస్తున్నాడు. మీరు మీ పిల్లల జీవితాలను ప్రభావితం చేయాలనుకుంటే మరి దేవునితోటే, అంటే యేసుతో సరిగ్గా సంబంధం కలిగి ఉండండి. క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉండటం అంటే దేవుని అంచనాలకు వినయంగా లోబడటం, ఆయన చిత్తానికి అనుగుణంగా వ్యవహరించడం మరియు మీ పిల్లల శారీరక భావోద్వేగాలు, సామాజిక, ఆధ్యాత్మిక మరియు మేధో వికాసం కోసం మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. మరి దేవుడు మిమ్మల్ని ఆయనను సేవించడానికి నియమించాడని వారికి చిన్నప్పటి నుంచే బోధిస్తూ మీరు ఇంట్లో ఆయనకు మీ పిల్లలకి మధ్య రాయబారిగా ఉండాలి. దేవుడు ఎలా సర్వశక్తిమంతుడో, సర్వసముద్రుడో, సర్వజ్ఞుడో, మార్పు లేనివాడు, ఎల్లప్పుడూ ప్రతి చోట అనంతంగా నమ్మకమైన వాడని, సరైన వాడని మరియు పరిపూర్ణుడని, కరుణామయుడని, అదేవిధంగా దయగలవాడని, క్షమించేవాడని, కృపతో నిండినవాడని మీ పిల్లలకు ప్రతినిత్యం బోధిస్తూ మీరు ఒక తల్లిదండ్రులుగా స్థానం పొందాలి. అయితే దీని అర్థం, మీరు మీ పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీరు చెప్పేది, చేసేది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలి. పరిశుద్ధాత్మ శక్తితో అదృశ్య దేవుని దృశ్య అన్నీ అది మనలో నింపుదలగా ఉండి పిల్లలకు మనల్ని
మాదిరిగా చూపించాలి. దేవుడు ఏమి చేశాడో దానిలో పని చేయండి. అయితే మీ పిల్లలకు యేసు చేతి స్పర్శను, ఆయన స్పర్శను మీరు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మరి ఇది ఎంత గొప్పదంటే, ఈ విధంగా పిల్లల పెంపకం అంటే ఇది రెండు వైపులా ఉండే విధి. దేవుడు మీ పిల్లలను తమ మార్గంలో పెంచమని మాత్రమే మిమ్మల్ని ఆదేశించలేదు. మీలో తన మార్గాన్ని నిర్దేశించడానికి ఆయన మీ పిల్లలను ఉపయోగిస్తాడు. మిమ్మల్ని రూపాంతరించుటకు మరి దేవుడు మీ పిల్లలను ఉపయోగిస్తాడని గమనించుకోవాలి. ఎవరిని రూపాంతరం చెందించడానికి? మనల్ని రూపాంతరం చెందించడానికి దేవుడు మన చేతుల్లో పిల్లల్ని ఉపయోగిస్తాడు. మంచి పిల్లల పెంపకంలో దేవుడు మన ద్వారా మన పిల్లలలో ఏమి చేస్తున్నాడో మరియు మనలో మన పిల్లల ద్వారా ఆయన ఏమి చేస్తున్నాడో కూడా చూడవచ్చు. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీ పిల్లల ద్వారా దేవుని స్వరాన్ని వినడానికి మీ చెవులు తెరవండి. ఎందుకంటే దేవుడు మీ పిల్లలను ఉపయోగించి మరి మనల్ని మారుస్తూ ఉంటాడని తెలుసుకోవాలి. మరి దేవుని మార్గంలో పిల్లలను పెంచడం గురించి మీరు ఈ నేటి నుంచి ఒక క్రైస్తవ దృక్పథంలో మరి మీ పిల్లల్ని ముందుకు కేంద్రీకరించి మరి మీ పిల్లల్ని ముందుగా దేవుని యొక్క మార్గంలోకి నడిపించడానికి ఏమాత్రము వెనకడుగు వేయొద్దని నేను సెలవిస్తున్నాను. నేటి క్రైస్తవులకు మన విశ్వాసం మన కుటుంబాలపై చూపే ప్రభావాన్ని గుర్తు చేస్తుంది. దేవుని సత్యంలో పాతుకుపోయిన జీవితాలను జీవించమని ఇది మనల్ని సవాలు చేస్తుంది. తద్వారా మనం శాశ్వత వారసత్వాన్ని వదిలివేయగలం. సంపద లేదా విజయాలను వదిలివేయడంపై చాలామంది దృష్టి సారించే ప్రపంచంలో ఈ వచనం ఆధ్యాత్మిక వారసత్వాన్ని వదిలివేయడం వైపు మనల్ని చూపుతుంది. ఇది మన పిల్లలు మరియు మనవరాళ్ళు దేవునికి అంకితమై జీవితం ఒక ఫలాలను చూడగలిగేలా సమగ్రతతో మరి ప్రేమ మరియు విశ్వాసాన్ని వారిలో స్థిరపరుస్తుంది. చూడండి, మరి తండ్రి అయిన దేవుడు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోకి మనందరికీ కూడా ఆశీర్వాదాలు తీసుకురావడానికి కొత్త నిబంధనలో యేసుకు పిల్లల పట్ల ప్రత్యేక హృదయం ఉందని మరి గుర్తు చేస్తున్నాడు. మరియు ఆయన పట్ల దేవుని అంటే క్రీస్తును అనుసరించడం ద్వారా మన స్వంత జీవితాలను మార్చుకోవడమే కాకుండా తరతరాలుగా మన కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తామని తండ్రికి విధేయతకు యేసు పరిపూర్ణ ఉదాహరణ కాబట్టి మరియు ఆయన ద్వారా విశ్వాసం, ప్రేమ మరియు నీతి యొక్క వారసత్వాన్ని అందించగల శక్తి మనకుందని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవ ప్రభా, మరి మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి, మీకే స్తుతి తండ్రి. ప్రభా, మరి దేవ ఈ వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చమని బతిమాలుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.